వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు చింతపండు పులిహోరే కాకుండా మామిడికాయ సీజన్ కాబట్టి ఈ పండగకి ఈ విధంగా మామిడికాయ పులిహోర చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించేసుకొని సరిపడా అన్నాన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని ఉంచుకున్నాను. ఇక దీనిలోకి ఒక రెమ్మ కనుక పచ్చి కరివేపాకు యాడ్ చేస్తే ఈ పులిహోర ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కూడా ఒక స్పూన్ కనుక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా పల్లి ఆయిల్ యాడ్ చేయండి. పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ కరివేపాకు కలిపేసుకున్న తర్వాత కొంచెం పచ్చి మామిడి ఫ్లేవర్ కూడా తగలాలి అనుకుంటే వేడన్నంలో కొంచెం ఈ విధంగా ఈ మామిడి తురుమును కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి. వేసేసుకొని ఇవి 4 ఆ రైస్లో కలిసేలా ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఈ మామిడికాయకి తురిమేటప్పుడు పైన గ్రీన్ లేయర్ని కొంచెం చెక్కేసానండి. కొంచెం వగరగా లేకుండా ఉంటుంది. అలా చెక్కేసుకొని తురుముకుంటే బాగుంటుంది. ఇక అన్నానికి ఉప్పు పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక పోపు కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా కొన్ని పల్లీలు కొన్ని శనగపప్పు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి రెండు ఫ్రై అవడం కొంచెం టైం పడుతుంది. అందుకని ముందుగా ఈ రెండింటిని వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పొట్టు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మామూలు గుళ్ళు పప్పు కన్నా ఈ పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుందండి. అవి కూడా ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని ఆవాలు చిటపట్లాడితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవి 4ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దీనిలోకి మీకు సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను ఒకటే ఎండుమిర్చిని యాడ్ చేశాను. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కొంచెం కరివేపాకు వేసాం కదా, ఈ పోపులోకి కూడా ఇంకొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని తర్వాత పులిహోర పోపులో ఖచ్చితంగా ఇంగువని యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ కూడా కొంచెం వేసేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని ఇక కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పోపులో నేను ఆయిల్ తక్కువగానే వేసానండి. ఆల్రెడీ అన్నంలో కొంచెం ఆయిల్ వేసాం కదా. కొంతమందికి జీలకర్ర ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం జీలకర్రని యాడ్ చేస్తానండి. ఇలా లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసిన తర్వాత ఇక మిగతా పచ్చి మామిడి తురుమును ఈ పోపులోకి వేసేసి ఈ మామిడి తురుముకున్న పచ్చిదనం పోయేదాకా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మామిడి తురుము అనేది మనకు త్వరగానే ఫ్రై అవుతుంది. ఇక్కడ పులుపును పట్టి మీరు ఈ తురుమును యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు తర్వాత పులుపు సరిపోలేదు అనుకుంటే మీరు పచ్చి తురుమునైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అన్నంలోకి ఆ పోపు మొత్తాన్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే చాలు. సాల్ట్ ఏమన్నా సరిపోలేదు అంటే యాడ్ చేసేసుకోండి. ఇక లాస్ట్గా కొత్తిమీర ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే సన్నగా కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. అల్లం ముక్కలు తినే వాళ్ళు ఉంటే లైట్గా అల్లం ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలు. సరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయతోటి పులిహోర తప్పక ట్రై చేసి చూడండి.